అలాగన్నా సులియల్లారా మీరు దిగకుండ్రా భయ్. నేనైతే దొడ్డికి దొడ్డికి వాసన వస్తుందన్న. నేనైతే వాడదెంగిన అది ఆ బండ మీకేం చూసినా అన్న, నాకు ఏదో ఒకటి కనబడుతుంది, ఒకటి గుహ నీళ్ళు. అరే బేకప్ గాలారా ఈ నీళ్ళు తాగితే జ్వరం వస్తుందా అని. కానీ ఎప్పుడు ఎక్కినా కానీ అన్న ఇప్పుడు దిగేటప్పుడు పరిశాన్ ఉన్నది కదా అన్న. దిగుడు ఎట్లానో అది ఆలోచిస్తున్నా నేను ఎక్కిన. మ్యాన్ వర్సెస్ వైల్డ్ వీడియో తీసినామన్నా, నిజంగా అన్న మా వాళ్ళు ఏమున్నారన్న తుపేలుగాళ్ళు. ఒక్కోనికి కెమెరా పట్టరాలేదన్న, ఒక్కోనికి మైక్ పట్టలేదన్న. నిజంగా అంటున్నా అన్న, చాలా అంటే చాలా ఖతర్నాక్ తీసిన అన్న. చాలా కష్టం కూడా అయిందన్న వీడియో తీయడానికి. చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నదన్న ఈ వీడియో. తప్పకుండా ఈ వీడియో అందరు చూడండి అన్న. చూడండి అన్న, ఇలాంటి బండలు కానీ గుట్టలు కానీ చాలా ఉన్నాయన్న. ఒక జాగాలో అయితే ఈ సుల్లిగాళ్ళు ఉండ జాగాలో ఉండకన్నా పందులు ఎక్కడికేం చూసుకున్నారో అన్న ఇల్లు. నిజంగా అన్న 5 పందులు అన్న మా ముగ్గురు మీదకి వచ్చినాయి అన్న. నేనైతే బండి ఎక్కినా అన్న, నాతో పాటు వాళ్ళు కూడా బండి ఎక్కిరన్న. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందన్న వీడియో చూడండి. పందులు ఉండే చోటుకైతే అస్సలు వెళ్ళొద్దన్న మనం. ఎందుకంటే ఎక్కడికేంచి ఉరికొస్తుందో మన మీదకి తెలియదు. మన చేతిలో మాత్రం కట్టే పట్టుకొని జాగ్రత్తగా ఉండాలా. వచ్చిందంటే పొట్టు 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 పొట్ట వేసేసి వెళ్ళిపోవడం ఉండాలన్న. నాకైతే ఈడేమో కాయ కనబడుతుందన్న. ఇది ఏం కాయరా భయ్, చిక్కుడు కాయలు ఎక్కువ ఉన్నదన్న ఇది. నేనైతే తెంపినా, చూద్దాం. అబ్బా నీ అమ్మ, అబ్బా ఏం వాసన ఉన్నది మామ. సూపర్ ఉన్నది మామ, బెక్కర్ వాసన వస్తుంది మామ. నిజంగా అంటున్నా కదా, దొడ్డికి దొడ్డికి వాసన వస్తుందన్న. నేనైతే వాడదెంగిన అది ఆ బండ మీకేం చూసినా అన్న, నాకు ఏదో ఒకటి కనబడుతుంది, ఒకటి గుహ. ఆ గుహ కాడికి అయితే వెళ్తా. అమ్మ తోడు ఇటు చూడండి అన్న, ముంగట మాత్రం జంగల్ ఉన్నది బాపు. ఇదేదో ఒక బండ కనబడుతుందిరా. ఈ బండ మీదకైతే ఒక్కసారి ఎక్కి చూస్తా. నీ అబ్బాయి ఎంత కష్టం ఉన్నది ఈ బండ. నా అత్తులు అయితే రాలిపోయినాయి అన్న. నిజంగా అంటున్నా, బండ ఎక్కేటప్పుడు నా కాలు చేతులు అయితే అనుకుతున్నాయి. కాకపోతే ఒక వీడియో తీయాలా కదా, మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎలా తీస్తారో అని నేను కూడా ట్రై చేస్తున్నా. కాబట్టి ఇజ్జత్ పోతుందని తీస్తున్నా మామ. ఏం లేదు, కొద్దిగా జాగ్రత్తగానే ఎక్కినా. మళ్ళీ నా మోడలింగ్ చూడండి అన్న, షూలు బ్యాగు. ఈడ దునికేటప్పుడు జోక్ వచ్చింది మామ. నిజంగా అంటున్నా, దునికేటప్పుడు మాత్రం నా గజాలు తడిచిపోయినాయి అన్న. ఒక్కసారి మీదికేం చూడండి అన్న, ఎంతగానో లోతున్నదంటే ఇది. అమ్మతోడు ఎక్కినాక తెలిసిందన్న ఇంత మీదకి ఎక్కినారా అని. ఇంకా మీదికి ఎక్కాలన్న ఇది. ఇంకా మీదికి ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టమైందన్న. నిజం అంటున్నా కదా, మీరు చూస్తూ ఉండండి. నవ్వి చచ్చినా అన్న నేనైతే. బండ మీదకి అయితే ఎక్కినా సగం, ఇంకా సగం బండ ఎక్కాలన్న. వ్యూ మాత్రం ఒక ఎక్సలెంట్ ఉన్నదన్న. అక్కడికించి ఫోటో తీస్తే మామ ఏం వస్తుంది మామ. అంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయి అన్న అడవిలో. ఇప్పుడైతే నాకు ఎక్కస్తలే అన్న. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఇవి షూలు ఉన్నాయి కదా, ఇవి తీసేస్తున్నాయి. ఎందుకంటే జారుతుంది, అది జారితే గ్రిప్ అనేది రావడం లేదు. మొత్తానికైతే షూలు తీసేసిన, మీద వాడేసిన. ఇప్పుడు ఎక్కుతా చూడు మామ, ఒక్క రేంజ్లో ఎక్కేస్తా మామ. మొత్తానికైతే ఎక్కినా అన్న. ఎక్కినాక ఒక్కసారి చూడండి అన్న, కిందికి చూడండి. నిజంగా అంటున్నా కదా అన్న, ఒక 200 ఫీట్లు ఉంటుంది అన్న కింద. అంత ఘోరం ఉన్నదన్న బండ, అంత పైకి ఎక్కినా నేను. కానీ ఎక్కినా కానీ అన్న, ఇప్పుడు దిగేటప్పుడు పరిశాన్ ఉన్నది కదా అన్న. దిగుడు ఎట్లానో అది ఆలోచిస్తున్నా నేను ఎక్కినాక. ఈ బండ మీద కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇక మా వాళ్ళు అనబట్టే, అరే మామ కొన్ని తాగురు అనబట్టే, అరే బేకప్ గాలారా ఈ నీళ్ళు తాగితే జ్వరం వస్తుందా అని ముఖం కడుక్కోమన్నారు. ఆయన నేను అన్న, ముఖం కూడా కడుక్కోనరా, సలినట్టు చేస్తా, మీరు వీడియో తీయండి అన్న. నిజంగా అన్న, నీళ్ళు మంచిగానే ఉండే అన్న అవి. కాకపోతే చాలా రోజులే ఉండే కదా, అందుకోసమే నేను ముఖం ఇంకా కడగలే. కానీ దిగడానికి మామ దేవుడు ఒక చెట్టు ఇచ్చిండు అన్న పక్క పొన్న. ఆ చెట్టు మీదకేం దిగుతున్నా అన్న నేను. అలాగన్నా సులియల్లారా మీరు దిగకుండ్రా భయ్. నేనైతే దిగిపోతా. బండ మీదకి ఎక్కిచ్చిర్రు నన్ను. నిజంగా అన్న, చంపేతందుకు ట్రై చేసిర్రు అన్న. నేనైతే ఈ అవ్వ మొత్తానికైతే చెట్టు కిందికి దిగుతున్నా అన్న. నేనైతే దన్న దిగుతున్నా అన్న. మొత్తానికైతే దిగిపోయినా అన్న. దిగిపోయినాక అన్న, ఇక ముంగట చూడు, ఈ పక్క రైట్ సైడ్లో ఏమున్నదన్న జంగలి.
అలా చూస్తే అన్న ఎలా రాలేదన్న. ఉం? నిజంగా అన్న చాలా కష్టమైందన్న ఈ వీడియో తీయడానికి. నా వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్, చాలా అంటే చాలా కష్టపడ్డా అన్న ఈ వీడియో తీయడానికి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ వీడియో వాళ్ళు ఎలా తీస్తారో తెలియదు కానీ అన్న చాలా కష్టమవుతుంది అన్న వీడియోలు తీయడానికి ఇలాంటి జంగల్లో, ఈ అడవి ప్రాంతాల్లో. నాకైతే ఈడ ఒక పుట్ట కనబడ్డది, మావాడు అనబట్టే ఆ పుట్టలో చేయి పెట్టరా అనబట్టే. నేనన్నా బేకూప్గానే ఉన్నవారా అన్న, నేను పుట్టలో చేయి పెడతా రారా, మనం ఏమన్నా చిరంజీవి ఆ సినిమా లెక్క డైలాగులు చెప్తున్నా అన్న. ఒక్కసారి మీది నుంచి చూడు మామ, దాంట్లో ఏమో ఉన్నదన్న. నేను ఏం లేదు మామ అనబట్టే. నాటకాలు చేయకురా, ఒకసారి లోపల చూడు, ఏమో కర్రె కర్రెగా ఉందన్న. నేను అరే ఏం లేదురా మామ అన్నట్టు. అబ్బాయి చల్లరా, నేనైతే ఉండరా అబ్బాయి అని నేనైతే వెళ్ళిపోయినా అన్న. వెళ్ళిపోగానే ఇక్కడ ఒక చిన్న గుహ కనబడ్డది అన్న. అంటే గుహ అంటే బండలు బండల మధ్య ఉండే గుహలు ఇలాంటివి బాగున్నాయి అన్న. అయితే నేను గుహ కాడికి అయితే వెళ్ళినా, పోతున్నా కానీ అన్న వెనక ముందు చూసుకుంటూ పోతూ ఉన్నా. ఎందుకంటే భయం కూడా అట్లానే అవుతుందన్న. ఎందుకంటే ఫస్ట్ సారి కదా వీడియో తీయడం ఇలాంటి అడవి ప్రాంతాల్లో. నిజంగా అన్న పోవుడైతే పోయినా, ఏమున్నదన్న గుహ, లొకేషన్ కూడా మస్తు ఉన్నదన్న. అక్కడికి సూర్యుని కిరణాలు పడుతున్నాయి, గుహ ఏమో ఇటు వెళ్తూరిస్తుందన్న. నా దగ్గర డ్రోన్ ఉంటే ఫ్రెండ్ తప్పకుండా ఈ వీడియో మొత్తం పెట్టేటోని మీదికించి తీసి, నా దగ్గర డ్రోన్ లేక ఫోన్తో తీస్తున్నా నా వీడియో. నిజంగా అన్న చాలా అంటే చాలా కష్టమైంది. ఒక 2-3 ఫోటోలు కూడా కొట్టుకుంటున్నా నేను, ఎందుకంటే ఇంటోళ్ళకి చూపిస్తాం ఫ్రెండ్స్. కానీ మస్తు ఉందన్న ఒక సీన్ అనేది, ఒక లొకేషన్ కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి అడవి ప్రాంతాల్లో గిట్ట పోతే అన్న, మీ గుర్తుకు ఒక వీడియో తీసుకొని ఉంచుకోండి అన్న. ఎందుకంటే ఉండిపోతుంది. మనం ఎప్పటికైతే మనం అడవి ప్రాంతాల్లోకి అయితే వెళ్ళాము ఫ్రెండ్. నా వీడియో మీకు నచ్చితే అన్న తప్పకుండా అన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అన్న. మేము ముగ్గురం కలిసి కష్టపడ్డాం అన్న ఈ వీడియోకు. మా బొమ్మరి గాడి వీడు ముంగట ఉన్నోడు, ఆడు మా బొమ్మరి గాని దోస్త్ అన్న. చాలా అంటే చాలా కష్టపడ్డామన్న. ఒక్కరోజు అయిందన్న 500 రూపాయలు బొక్కలు అయినాయి అన్న. సపోర్ట్ చేయండి.